హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలోని నిధుల దుర్వినియోగం కమిటీ నియామకంలో అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తున్న క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్చనపల్లి జగన్మోహన్ రావు గతంలో పంజాబ్లోనూ ఫోర్జరీ దందాకు పాల్పడినట్లు సిఐడి సమాచారం సేకరించింది. హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలతో లక్షల్లో ఫెడరేషన్ నిధుల్ని అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఇందుకుగాను 2021 ఆగస్టులో అతడిని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినట్లు సిఐడికి సమాచారం అందింది. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, అక్రమాల కేసులో అరెస్టైన హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పంజాబ్ హ్యాండ్బాల్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఫెడరేషన్ నిధులు అక్రమంగా డ్రా చేసినందుకు గాను అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు తేలింది. రాష్ట్రంలో హెచ్సీఏ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి నిధుల దుర్వినియోగంపై పటియాలా న్యాయస్థానం పరిధిలో ఓ ఠాణాలో నమోదైన కేసు వివరాలను సేకరించింది. పంజాబ్లోని ఒక ఫెడరేషన్ జగన్మోహన్ రావు ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి గల నేపథ్యం, ఈ క్రమంలో జగన్మోహన్ రావు సాగించిన కార్యకలాపాలపై పూర్తి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. అలాగే హెచ్సీఏ బ్యాంకు ఖాతాలోని లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు బీసీసీఐ ప్రతినిధుల నుంచి పలు వివరాలు సేకరిస్తోంది. మరోవైపు హెచ్సీఏకు సెలెక్టర్లు, కోచ్లు, ఎంపైర్లలో పలువురిని పరిశీలన చేయకుండానే కేవలం డబ్బులు తీసుకుని జగన్మోహన్ రావు నియమించినట్లు సిఐడి గుర్తించింది. దీనికి తోడు బీసీసీఐ విడుదల చేసిన నిధుల వ్యయంపై ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడంపై నిమగ్నమైన సిఐడి ఆ నివేదిక అందిన అనంతరం అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగంపై ఓవైపు ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుండగానే మరోవైపు జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తీరుపై సిఐడి లోతుగా ఆరా తీసింది. ఇందులో భాగంగా పట్నా హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన హెచ్సీఏ మాజీ అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఎల్ నరసింహారెడ్డికి జూలై 5న సిఐడి లేఖ రాసింది. గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరు మార్చే విషయంలో 2018 జనవరి 31న ఆయన జారీ చేసిన ప్రొసీడింగ్స్ వివరాలివ్వాలని కోరింది. ఇందుకు గౌలిపురా క్రికెట్ క్లబ్ ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చినట్లు చూపిన తీరు చట్టవిరుద్ధమని ఎల్ నరసింహారెడ్డి జూలై 7న లిఖితపూర్వకంగా వాంగ్మూలం పంపించారు. మరోవైపు హైదరాబాద్ డిస్టిక్ రిజిస్ట్రార్ గా వ్యవహరించిన రవీందర్ నుంచి సిఐడి వివరాలు సేకరించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం గౌలిపురా, శ్రీచక్ర క్రికెట్ క్లబ్లు రెండు వేరువేరని ఆయన స్పష్టం చేశారు. కానీ జగన్మోహన్ రావు మాత్రం గౌలిపురా క్రికెట్ క్లబ్ నే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చామని, కొత్త క్లబ్ లో తాను కోశాధికారినంటూ హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడిగా గెలిచారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావు ఎన్నిక చట్టవిరుద్ధంగా జరిగిందనే కీలకాధారాలు సిఐడికి చిక్కాయి.